హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. Build your own skill by yourself. Conducted by Final Avengers Academy and Robotics and co-sponsored by Puma, ERDC Solutions, Sadbhav Events, Bell and Bennett High School, Aditya Mara Associates, Jairodev, Skyrace, Tribal Peaks, Vivekananda Learning Institutions, Young Brains మరియు విజయవాడ స్కై వాచర్స్. ఇవాళ సెషన్లో మనం టచ్ బేస్డ్ ఎల్ఈడిని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సినటువంటి మెటీరియల్స్ టచ్ సెన్సార్, ఎల్ఈడి, బజర్ అండ్ 18650 సెల్ అండ్ సెల్ హోల్డర్. ఓకే, ముందుగా మనం టచ్ సెన్సార్, బజర్, ఎల్ఈడి, 18650 సెల్ హోల్డర్ని రెడీ చేసుకోవాలి. తర్వాత అక్కడ మనకి టచ్ సెన్సార్లో 3 పిన్స్ ఉంటాయి. ఆ 3 పిన్స్ ఏంటంటే విసిసి పిన్, గ్రౌండ్ పిన్ అండ్ సిగ్నల్ పిన్. సో ఈ 3 పిన్స్ మనకు అక్కడ పిక్లో చూపించిన విధంగా ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సిగ్నల్ పిన్కి ఎల్ఈడి యొక్క పాజిటివ్ని, బజర్ యొక్క పాజిటివ్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఆ కనెక్షన్స్ కూడా ఎటువంటి ఓపెన్ సర్క్యూట్ అనేది లేకుండా నీట్గా ఆ వైర్స్ని అటాచ్ చేసుకుని ఒకదానికొకటి, తర్వాత మొత్తం వైర్ కనెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం షోల్డరింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు సింగిల్ సెల్ హోల్డర్ వాడుతున్నారు కాబట్టి మనకి రెసిస్టెన్స్ యొక్క నీడ్ అనేది ఉండదు, ఈజీగానే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి, ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి దాన్ని. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైతే మనకి బజర్ యొక్క నెగిటివ్స్, ఎల్ఈడి యొక్క నెగిటివ్ ఇలా ఉంటాయో వీటిని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే మనకి టచ్ సెన్సార్లో గ్రౌండ్ పిన్ ఉంది. గ్రౌండ్ పిన్ కూడా మనకి నెగిటివే కాబట్టి సో టచ్ సెన్సార్లో ఉన్నటువంటి గ్రౌండ్ పిన్ని అండ్ అదేవిధంగా బజర్ యొక్క నెగిటివ్ని అండ్ అదేవిధంగా బ్యాటరీ సెల్ హోల్డర్ యొక్క నెగిటివ్ని, ఈ 4 కూడా మనము కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ చూడొచ్చు మీరు నీట్గా వాటిని వైర్ కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి. సో వైర్ కట్టర్కి మనకి నీట్గా ఏదైతే లీడ్స్ మనకి ఎంతైతే పొడుగు కావాలో ఆ పొడుగు ఉండేటట్టుగా వైర్ కట్టర్తో వైర్ని మనం ఆ విధంగా కట్ చేసుకుని ఈ యొక్క పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిమైనింగ్ వైర్స్ని దానికి ఆ విధంగా మనం పిక్లో చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మొత్తం కంప్లీట్గా క్లోజ్డ్ లూపు ఉందా లేదా అనేది కూడా మధ్య మధ్యలో మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క వైర్ మనకి దాని నుంచి బయటకు వచ్చేసినా ప్రాపర్గా మనకి అవుట్పుట్ అనేది రాదు కాబట్టి మనము కంప్లీట్గా దాన్ని చూసుకోవాలి. ఓకే, సో మొత్తం చూడొచ్చు ఇక్కడ మీరు అక్కడ పిక్లో చూపించిన విధంగా మనకి నెగిటివ్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఎల్ఈడిని కూడా అక్కడ కనెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే కంప్లీట్గా మొత్తం చేస్తారో చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఫోమ్ బోర్డు కానీ ఏదన్నా ఒక నీట్గా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఈ చిన్న పర్టికులర్ సర్క్యూట్ని మీరు ఒక ప్రొడక్ట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ కింద ఎదుగుతూ ఉంటారు కాబట్టి మీరు కంప్లీట్గా ఇవన్నీ కూడా ప్రాపర్గా నేర్చుకుంటే ఈజీగా మనము ఏదన్నా లైఫ్లో స్కిల్స్ని సాధించడానికి అవకాశాలనే ఉంటాయి. అక్కడ మీరు చూడొచ్చు షోల్డరింగ్ చేస్తున్నారు. ఏదైతే ఇందాడ ఉందో పాజిటివ్ దానికి అండ్ అదేవిధంగా ఏదైతే నెగిటివ్ ఉందో దానికి వాళ్ళు షోల్డరింగ్ అనేది చేయడం జరిగింది అక్కడ కంప్లీట్గా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం మిగిలింది అంటే బ్యాటరీ యొక్క పాజిటివ్ అండ్ అదేవిధంగా విసిసి పిన్ను మిగులుతుంది. ఓకే, సో ఆ విసిసి పిన్నుని కూడా ఆ విధంగా కట్ చేసుకొని నీట్గా మనకి బ్యాటరీ యొక్క పాజిటివ్ని దాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అది మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకి లెంగ్త్ ఎంతైతే కావాలో ఆ లెంగ్త్ వరకు కట్ చేసుకుని మనం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షోల్డరింగ్ చేసుకున్న తర్వాత దేర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ హాట్ ఎయిర్ గన్తో మనం స్లీవ్స్ లాంటివి దానికి వేస్తే అవి కనెక్షన్స్ కలవకుండా ఉంటాయి. లేదు అంటే మనకి కరెంట్ టేప్ కనుక ఉంటే ఆ కరెంట్ టేప్ని ఏవైతే వైర్స్ మనం కనెక్ట్ చేస్తామో ఆ కనెక్ట్ చేసినటువంటి వైర్కి ఇన్సులేషన్ కింద వేస్తే ఏ వైరు కూడా ఒకదానికొకటి టచ్ కాకుండా ఉంటాయి. సో ఓకే, సో ఈ విధంగా ఏదైతే మనం చేస్తున్నామో తర్వాత దానికి షోల్డరింగ్ కూడా అక్కడ మనం చేసుకోవాలి. ఏదైతే మనము టచ్ సెన్సార్ యొక్క విసిసిని అండ్ అదేవిధంగా దీన్ని కనెక్ట్ చేసామో దాన్ని కూడా చేసుకున్నాక బ్యాటరీని మనం ఆ విధంగా ఇన్సర్ట్ చేయాలి. ఎప్పుడైతే బ్యాటరీని ఇన్సర్ట్ చేస్తామో ఆటోమేటికల్గా మనకు అక్కడ సర్క్యూట్ అనేది ఆన్ కండిషన్లోకి రావడం అనేది చూడొచ్చు. Thanks for watching. Please do like, share and subscribe to our channel for more important sessions and videos.
Kindly support us.